ఈ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. రక్షణ యొక్క విలువ ఎంతమంది తెలుసుకోగలిగారు? పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క విలువ ఎంతమంది గ్రహించగలిగారు? ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆసాపు గారు రాసినటువంటి దైవ ధ్యాన కీర్తనలో ఒక మాట మనం చదువుదాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మొత్తాన్ని కూడా చాలా విపులంగా వివరంగా రాసినటువంటి కీర్తనకారుడు ఆసాపు. 12 కీర్తనలు రాశాడు. 150 కీర్తనలో చాలా ఇశ్రాయేలు యొక్క జీవితం అంతా కూడా రాసిన కీర్తన 78 కీర్తన. ఈ 78వ కీర్తన అంతా కూడా ఇశ్రాయేలు గురించే ఆసాపు గారు రాశారు. దాంట్లో ఒక మాట ఏం చెప్తాడంటే, దేవుడు ఎన్ని చేసినా అన్నీ మర్చిపోయారు. ఇశ్రాయేలీలందరూ మర్చిపోయారు. ఇంకా దేవుణ్ణి శోధించారు. ఆయన అన్ని అవసరాలు తీరుస్తూ ఉన్నా కూడా ఆయన యందు విశ్వాసము ఉంచటం లేదు. ఆయన దయచేసిన రక్షణ విషయంలో కూడా వారు నమ్మిక ఉంచలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. వారు రక్షణ యొక్క విలువను గ్రహించలేని ప్రజలుగా ఉన్నారు. 78 కీర్తన 22వ వచనం చదువుదాం. వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు, ఎంత భయంకరమైన విషయం! ఎన్ని కార్యాలు చూశారు కల్లారా. ఎవరికి చేయబడినటువంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. ఎన్నో గొప్ప కార్యాలు వారు కల్లారా చూచారు. అయినా కూడా వారు విశ్వసించలేదంటే ఏమనాలి? అలాంటి వారు ఉన్నారంటారా? ఉంటారు, ఎందుకుండరు? సరే, అక్కడేమోలే, మరి ఇక్కడ కూడా ఉన్నారా అని. దేవుడు దయచేసిన రక్షణ యందు కూడా నమ్మిక ఉంచటం లేదు. దేవుడు రక్షణ దయచేశాడు. ఐగుప్తు దేశములో మరణ ఘోష పుట్టింది. ఐగుప్తీల గృహాల్లో మహాఘోష, మరణ ఘోష కలిగింది. కానీ ఇజ్రాయేలు ప్రజలు అందరూ కాపాడబడ్డారు. పస్కా రక్తము ద్వారా వారికి ఇచ్చినటువంటి రక్షణ వారు నమ్మిక ఉంచలేదు. ఎర్ర సముద్రమును పాయలు చేసి క్షేమముగా నడిపించిన విషయాల్లో నమ్మిక ఉంచలేదా? చేదైన నీళ్లను మధురంగా మార్చిన లక్ష్యం ఉంచలేడు. బండ నుంచి జీవజలాలు ప్రవహింప చేసిన వారు విశ్వసించలేదు. మాంస ఆహారము కావాలంటే ఆకాశము నుంచి దేవదూతలు తినే ఆహారమైన మన్నాను కురిపించిన వారికి తృప్తి లేదు. మాంసం కావాలని ఏడిస్తే పురేడు పిట్టలను రప్పిస్తే అయినా కూడా వారు శోధిస్తానే ఉన్నారు. ఆయన అరణ్యములో ఆహారం సిద్ధపరచగలడా అని దీర్ఘాలు రాగాలు తీశారు. ఇది కొందరి యొక్క నైజముగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రక్షణ ఆవశ్యకతను చాలామంది గుర్తించటం లేదు. వారు గుర్తించక నమ్మక ఉంచకపోబట్టే వారు లక్షల సైన్యము కూడా, లక్షల మంది కూడా అరణ్యములో రాలిపోయారు. వాగ్దాన భూమికి చేరలేకపోయారు. ఇప్పుడైనా అంతే. దేవుడు మానవుడుగా పుట్టి శ్రమలు అనుభవించి శిలువ యాగము చేసి
సమకూర్చి పెట్టిన రక్షణ పట్ల ఆ, నిర్లక్ష్యం చేసిన వారు ఏమా వాగ్దాన దేశానికి చేరలేరు. అందుకని రక్షణ ఆవశ్యకతను గుర్తించండి. హెబ్రీయులు రక్షణ యొక్క ఆవశ్యకతను గుర్తించకపోతే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాశారు. ఆ పత్రికే హెబ్రీయులకు రాసిన పత్రిక. చూద్దామమ్మా, 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణ! ఎంత గొప్ప రక్షణ! చెప్పలేనంత రక్షణ. ఎవరూ కూడా చెయ్యలేని త్యాగముతో కూడిన రక్షణ. దేవుడే మానవుడుగా దిగి రావలసిన పరిస్థితి, దేవుడే మానవుడుగా పుట్టి శ్రమలు శిక్ష అనుభవించి శాపగ్రస్తుడై నిందలు పడి సమకూర్చి పెట్టిన రక్షణ. ఎంత గొప్ప రక్షణ! మానవులు నిర్లక్ష్యం చేస్తే దేని నుంచి నరకము నుంచి, నరక శిక్ష నుంచి ఎలాగూ తప్పించుకుంటారు? తప్పించుకోలేరు. ఇందుట్లో అనుమానమే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడా ప్రాణం పోకడా ఎవరిదైనా సరే మన చేతుల్లో లేదు. ఇప్పుడు కనపడ్డ వాళ్ళు మరలా సాయంత్రం 10 అయినా కనపడతారన్న గ్యారంటీగా లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి రక్షణ విషయములో ఒక ఆలోచన చేయవలసిందిగా, రక్షణ ఆవశ్యకతను గుర్తించవలసిందిగా దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. అది కానీ నువ్వు లక్ష్య పెట్టకపోతే ఇక తప్పించుకోవటం అన్నది అసంభవము అని వాక్యము తెలియచేస్తూ ఉంది. మానవుడు అంటే అర్థం ఏమిటి? ఏమి కలిగి ఉన్నాడు మానవుడు? ఆయుష్ కలిగి ఉన్నాడు, ఆరోగ్యం కలిగి ఉన్నాడు, ప్రాణం కలిగి ఉన్నాడు. శరీరము ఒక్క మానవుడు, ప్రపంచములో భూలోకములో జన్మించిన ప్రతి మానవుడికి శరీరం ఉంది, దానిలో నివసిస్తున్న ఆత్మ ఉంది. కాదని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. కానీ మానవుడు దేని యొక్క ఆవశ్యకతను గుర్తించాడు అంటే శరీర రక్షణ యొక్క అవకాశాన్ని, ఆవశ్యకతను గుర్తించినట్లుగా మనం అందరం చూస్తూ ఉన్నాం కదా. శరీర రక్షణ కొరకు ఎన్నో ప్రయత్నాలు బాల్యం కాడ నుంచే. పిల్లోడికి సాక్షులు కూడా, ఆడుకునే పిల్లోడికి దోమలు కుట్టడం, దోమ తెర కూడా, వాడికి చలి పుట్టుకోకుండా కోట్లు కూడా, సట్రస్ కూడా. వాడేమైనా అడిగాడా? వాడికి తెలిసిందా? దీనికైతే సిద్ధపరుస్తారు. ఆత్మకు మాత్రం ఇది తాత్కాలికమైన శరీరం, శాశ్వతమైంది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది, మట్టి అయిపోయేది, పనికి రాకుండా పోయేది. ఆత్మ అన్నది దానిలో లేకపోతే ఈడ్చేస్తారు. ఇంకేంటి ఎంతసేపు అంటారు, ఎంతటి వారైనా సరే. కానీ దానికోసం ఎన్ని జాగ్రత్తలు! శరీరం యొక్క రక్షణ కొరకు, చలి నుండి రక్షణ కొరకు ఉన్ని దుస్తులు, స్వెటర్స్, ఎండ నుండి రక్షించుకొనటానికి కాటన్ దుస్తులు, దేనికి? శరీరానికి. వర్షము నుండి రక్షించుకుంటానికి గొడుగులు, జర్కిన్స్, రైన్ కోట్లు. ఎందుకు ఇవన్నీ? శరీరానికి రక్షణగా ఉండటం కోసం. అంతేనా? శరీర భాగాలకు కూడా రక్షణ కోసం. తలకి హెల్మెట్, టోపీలు, రక్షణ. కళ్ళకి దుమ్ము పడకుండా, ఎండ దెబ్బ తగలకుండా కళ్ళజోళ్ళు, కూలింగ్ గ్లాసులు,
కళ్ళకు రక్షణ, చెప్పులకి ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా చెప్పులు, బూట్లు, షూస్, ప్రతి శరీరానికి కూడా సెక్యూరిటీ గుర్తిస్తున్నారు, రక్షణని ఏర్పాటు చేస్తున్నారు. దానికి నిర్లక్ష్యం చేయరు కదా. రోగం వస్తే శరీరానికి డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, ఆలస్యం చేయకుండా. ఏమవుద్దో ఏంటో, ఈ గంట గడిస్తే ఏమవుతుందో, అర్జెంటుగా రేపేమైద్దో పరుగులు పెడతాం. మనకి మాత్రలు మింగటం ఇష్టం లేకపోయినా వాడు రాసి ఇచ్చిన, డాక్టర్ గారు రాసి ఇచ్చిన అట్లా మింగుతాం. ప్రాణ భయం శరీరం కోసం కదా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ శరీరం ఏమన్నా ప్రయోజనకరమైందేనా? యేసు ప్రభువు చెబుతారు ఒక మాట శరీరం గురించి, ఆత్మ గురించి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. శరీరము కేవలము నిష్ప్రయోజనము, పనికిరాని వేస్ట్ మెటీరియల్ ఉందంటే అది మానవ శరీరమే. చేపలు చచ్చినా పనిపోతాయి, మనసు చచ్చిపోయిన ఎందుకు పెట్టాడు? చచ్చిపోయిన తర్వాత పనికిరాంది ఏదంటే దీనికోసం ఎంత డెకరేషన్లు, ఎంత రక్షణలు, మళ్ళీ ఫేస్ పౌడర్లు, కాస్మోటిక్స్, ఎంత అలంకరణలు, ఎన్ని జాగ్రత్తలు ఈ శరీరం కోసం. ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరం పనికిరాంది. నువ్వు ఉంచుకుందామన్నా ఇంటి పక్క వాళ్ళు ఉంచుకోరు, బంధువులు ఉంచుకోరు, ఎవరు ఉంచుకోరు. ఉంచుకున్నా అది కొట్టే కంపు ఎవరు భరించలేరు. ఎంత టోలైనా సరే తీసుకెళ్ళి మట్టిలో పెట్టాల్సిందే, లేకపోతే కాల్చేయాల్సిందే. దీనికోసం ఎన్ని జాగ్రత్తలు, ఎంత శ్రద్ధ. కానీ మరణమే లేని ఆత్మకు శ్రద్ధ లేదా? శాశ్వతమైన ఆత్మకు శ్రద్ధ తీసుకోవటం లేదా? అంత నిర్లక్ష్యమా? నిర్లక్ష్యం చేసేవారు ఏమన్నాడు పౌలు గారు హెబ్రీయులతో? తప్పించుకోలేరు. ఆత్మ గురించి, ఆత్మయే జీవింపచేస్తుంది శరీరాన్ని కూడా. రక్షణ విషయములో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేవుని యొక్క వాక్యము ఈరోజు తెలియచేస్తూ ఉంది. ఆత్మను రక్షించుకునే మార్గం ఏమిటి? ఆత్మీయంగా జన్మించటం. శరీరంగా జన్మించాం, మనం భూలోకములో హక్కులు పొందాం. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆ దేవుని యొక్క రాజ్యపు హక్కులు కలిగి ఉండాలి, అక్కడ పౌరసత్వం కలిగి ఉండాలి. భూమి మీద పుట్టాం కాబట్టి భూలోకం యొక్క పౌర హక్కులు ఉన్నాయా లేవా? మనకు హక్కులు ఉన్నాయి, రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. రక్షణ వ్యవస్థ అవసరమా? పోలీసులు, లాయర్లు, కోర్టులు, ఏంటి తతాంగం అంతా? రక్షక భటులు వాళ్ళు. రక్షణ కోసం ఎంత పగడ్బందీగా జరుగుతూ ఉన్నాయి. అవి ఈ భూలోకం వరకే. కానీ పరలోకానికి వెళ్ళటానికి చేయవలసిన నిర్ణయము తెలుసుకున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా చేయటం లేదంటే దురదృష్టకరం. అంటే ఇంతకన్నా ఇంకొకటి లేదు. వీళ్ళు బాధించాలని కాదు, కానీ దేవుడు మోషేను ఎందుకు చంపబోయాడో మీకు చెప్పాను. గెర్షోముకి సున్నతి చేయలేదు. ఆనాడు సున్నతి, ఇప్పుడు బాప్తిస్మము. అది శరీర సంబంధమైంది, ఇది ఆత్మ సంబంధమైంది. కాబట్టి వారు తప్పించుకోవటం అసాధ్యము. పాపములు ఒప్పుకొని
మారు మనసు పొంది బాప్తీసము తీసుకుంటే ఆ ఆత్మ రక్షించబడ్డట్లే, ఆ ఆత్మకు రక్షణ కలిగినట్లే, ఆ ఆత్మకు పరలోకము సంబంధించిన హక్కులు వచ్చినట్లే. హక్కుదారులై ప్రవేశించగలుగుతారు. వారికి పరలోకము పౌరసత్వం వస్తుంది. దేవుని బిడ్డలుగా ముద్రించబడతారు. అట్టి ధన్యత ఆత్మ సంబంధంగా నూతనంగా జన్మించిన వారికే కలుగుతుంది. దీనికోసం ఎవరు శ్రద్ధ తీసుకుంటున్నారు? తెలిసినోళ్ళు, తీసుకున్న వాళ్ళు కూడా అది నేరము పాపం అన్నట్టుగా ఇప్పుడే వద్దు, ఇప్పుడే వద్దు, ఎప్పుడు దాకా బతుకుతాడని నమ్మకం ఉందా మీకు? రేపేం జరిగిద్దో తెలుసా మీకు? చేతులారా, రక్షణ గొప్పది అంటే మంచిది మన బిడ్డలకి ఇప్పించాలనుకుంటారా, ఇప్పించకూడదు అనుకుంటారా? పిల్లలకి మా చదువులు చెప్పించాలి, మంచిది కాబట్టి. వాళ్ళకు ఒక ఇల్లు కట్టించాలి, రేపు వాళ్ళు కట్టించుకుంటారో కట్టించుకోరో. ఇల్లు కట్టించాలి, వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెట్టాలి. అమ్మాయిలు అయితే పట్టాలు, జోళ్ళు, నక్లేసులు, గొలుసులు సంపాదించి పెట్టాలి. సిద్ధపా మరి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. అబ్బాయిలకి బ్యాంక్ అకౌంట్లు, రిస్టులు, బ్రాస్లైట్లు, చైన్లు, ఎన్ని సిద్ధపాటు చేస్తారు. ఇవన్నీ కేవలం నిష్ప్రయోజనమే. అది ఈ లోకానికి సంబంధించే. కానీ శాశ్వతమైనటువంటిది రక్షణ. సంపాదిస్తున్నారా? మీ బిడ్డల కోసం సంపాదించి పెడదామని ఎవరైనా ఆలోచించేస్తున్నారా? షేమ్ కదా. నిజంగా తెలియని సంగతి అంటే తర్వాత సంగతి. ధనవంతుడికి చావలసినంత సంపద వాళ్ళ నాన్నోళ్ళు సంపాదించి పెట్టారు, వీడు కూడా సంపాదించుకున్నాడు. ఎంతో ఆస్తి ఉంది. కానీ చనిపోయిన తర్వాత అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ వాడు చెప్పిన మొరేమిటంటే, మా ఇంటి కాడ 5 సహోదరులు ఉన్నారు. భూలోకంలో ఉన్నప్పుడు చెబితే మేము నమ్మల, మేము నిర్లక్ష్యం చేశాం, మారు మనసు పొందల. కాబట్టి నైనా ఒకడు చచ్చిపోయినోడు వెళ్ళి చెబితే వాళ్ళు ఏం పొందుతారు? మారు మనసు పొందుతారు. కాబట్టి లాజర్ను పంపుతావా అని అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ అడుగుతున్నాడు ధనవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 30వ వచనం చదవండి. తండ్రివైన అబ్రహామా, మృతుల్లో నుండి ఒకడు వాళ్ళ దగ్గరికి వెళితే ఏం పొందుతారు? ఎవరాళ్ళు? భూలోకంలో ఉన్న తన 5 సహోదరులు. వీడు 6వాడు. వీడు నమ్మల, వీడు ముందు వచ్చేసాడు. మేము నమ్మల, వాళ్ళన కాపాడుకుందామని. అక్కడ పాస్టర్ గారు ఉన్నాడు, మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పినా నమ్మనోళ్ళు. కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆత్మ నీ శరీరంలో సజీవంగా ఉన్నప్పుడు తీసుకుంటమే తీసుకోవటం. శరీరాన్ని ఆత్మ విడిచిన తర్వాత ఇక ఏ నిర్ణయం లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. నీ లయ గొంతు నాలుగును చల్లార్చుటనుకు లాజర్ను పంపు లేదు, అవకాశం లేదు, ఆ ఛాన్స్ లేదు. బ్రతికున్నప్పుడే నీకు ఇష్టం వచ్చినట్లు తిరిగి, ఇష్టానుసారంగా తిరిగి, ఆ భూ సంపద మీద ధ్యాస పెట్టి, శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి, ఆత్మ సంబంధమైన వాటి మీద శ్రద్ధ లేని జీవితం జీవించిన వాళ్ళు అగ్ని జ్వాలల్లో కాలక తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిందిగా మరోసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రక్షణ సిద్ధముగా ఉంది. యేసు ప్రభువారు దేవుడు, ఆయన మానవుడిగా జన్మించి రక్షణ సిద్ధం చేశాడు. పాపాలకు వచ్చే శిక్షను, శాపాన్ని, మరణాన్ని ఆయన పొందాడు. విమోచన క్రయధనాన్ని చెల్లించాడు.
పాప పరిహారం కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనకు పాప క్షమాపణ దయచేశాడు. అది నమ్మితే చాలు, అది నువ్వు నమ్మగలిగితే చాలు రక్షణ. పిల్లలు నమ్మగలుగుతారా? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పింది. ఎవరి కోసం? అప్పుడే పిత్తం, ఇంకా చాలా టైం ఉంటే పిల్లోడైతే తీయండి తీరగాలి తీయండి, దేవుడికి జవాబుదారులాగా నిలిచే రోజులు వస్తాయి కదా. ఆషామాషిగా దేవునితో గేమ్స్ కాదు. ఇలాంటి వారిదే దేవుని వాళ్ళ రానియండి, ఆటంకపరచమాకండి, వాళ్ళదే రాజ్యం. ఇలా మారాలి. చిన్న పిల్లలు త్వరగా మారుతారు, త్వరగా తెలుసుకుంటారు, చెప్పినట్లు వింటారు, వాళ్ళు చెప్పిందే నిజమని నమ్ముతారు, దాని మీదే వాళ్ళు డిపెండ్ అవుతారు. పిల్లలు దానం చేయగలుగుతారా? వాళ్ళకి తెలుసు. వేల మంది పురుషులున్నా, వేల మంది స్త్రీలున్నా ఇచ్చే మనసు లేదు. పిల్లోడు ఇచ్చాడు 2 చేపలు 5 రొట్టెలు. ఇచ్చే మనసు పిల్లల్లో ఉంది, పెద్దోళ్ళు ఏడుంది? మనం నేర్పే దాన్ని బట్టి వాళ్ళమ్మ గొప్పది కదా. మా అమ్మాయి అంటుంది, మా అమ్మ మా నాయనమ్మ మంచి కొడుకుని కాదు. నిజంగా మంచోళ్ళు. ఏం నేర్పుతున్నారా? ఏటి మీద శ్రద్ధ పెడుతున్నారు? రక్షణ మీద నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవటం అసంభవం అని హెబ్రీయులకి పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఛాన్స్ పోగొట్టుకోవద్దు. అపోస్తుల కార్యముల్లో పౌలు గారు పేతురు గారు చెప్పిన మాట లూకా గారు రాశారు. 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తీసం పొందండి. ఏం చేయాలి? మా పాప క్షమాపణ నిమిత్తం, అంతేగాని మారు మనసు నిమిత్తం బాప్తీసం. మతం మార్చుకునేది కాదు బాప్తీసం, మత మార్పిడి కాదు, ఇది కుల మార్పిడి కాదు. ఏమో మారు మనసు నిమిత్తం ఇచ్చే బాప్తీసం, మనసు మార్చుకోవటం, తాగుబోతు జీవితాన్ని మారటం, తిరుగుబోతు జీవితాన్ని మానుకోవటం, మోసకరమైన జీవితాన్ని మానుకోవటం, చెడు అలవాట్లు మానుకోవటం మంచిది కాదా? సత్యాన్ని గుర్తెరగటం, సృష్టికర్తను తెలుసుకోవటం, ఇలా బాప్తీసం తీసుకున్న వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు లేకపోతే అగ్నిగుండంలో వేయబడుతుంది ఆత్మ. అసలు పరలోకంలో ప్రవేశించే హక్కు రాదు జన్మించకపోతే. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే దేవుని రాజ్యంలో వారు ప్రవేశిస్తారు, లేకపోతే ప్రవేశించరు. ఆ వాక్యం మనకు తెలుసు. అందుకని బాప్తీసం పొందిన తర్వాత వారందరికీ దేవుడు ఒక వరాన్ని ఇస్తున్నాడు. ఆ వరమే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ యొక్క విలువను కూడా గుర్తించండి. యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పాడు, నేను వెళ్ళటము మీకు మేలు, మంచిది. నేను వెళితే నేను ఆయన్ని పంపిస్తా. ఆయన వచ్చి 16వ అధ్యాయము 7వ వచనం. నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు. నేను వెళితే నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తా. ఆయన వస్తాడు, ఆయన నీ పాప జీవితాన్ని ఒప్పిస్తాడు. నేను చెబితే ఒప్పుకుంటావు, నువ్వు కోరుకోవము కదా చెప్పొచ్చు. చెప్పడం తేలికేనాయా? మీకు లేదా ఏంది? ఇద్దరు నీతి పరులు అన్నట్టు మాకు సలహాలు చెబుతారు అంటారు. దేవుడు ఒప్పించాలి. ఎవరిని ఒప్పించినా ఆయన దర్శించాలి. కాబట్టి ఆయన వచ్చి ఒప్పిస్తాడు. చదువమ్మ.
తీర్పు ఉంది. కాబట్టి ఒప్పిస్తాడు. ఇక్కడ పెట్టాము. తీర్పు ఉంది కదా. తీర్పు ఎలా వచ్చింది? తీర్పుకి రుజువేంటి? తీర్పు ఉందని రుజువేంటమ్మా? అక్కయ్యలు, సీనియర్ అక్కయ్యలు, తీర్పు ఉందని ఏంటి రుజువు? ధనవంతుడు లాజరును బట్టి అర్థమైందా? సరే, మీకేమర్థమైందమ్మా? 17వ అధ్యాయము 30వ వచనం, అపోస్తుల కార్యములు. అజ్ఞాన కాలములో దేవుడు వదిలేశాడు. కానీ ఇప్పుడంటే ఇప్పుడు శిలువ మరణం జరిగిన తర్వాత అయితే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎందుకో తెలుసా? ఆయన యాగం చేశాడు, రక్షణ సిద్ధపాటు చేశాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎందుకో తెలుసా? తీర్పు ఉంది, భూలోకానికి తీర్పు ఉందని ఇదే నిర్ణయం. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధరణ అవటంలోనే రుజువైంది. తీర్పు ఉంది. మరణము ముగింపు కాదు, మరణం తర్వాత తీర్పు ఉంది అన్న దానికి రుజువు ఇదే అన్నాడు డాక్టర్ గారు. ప్రతాప్ డాక్టర్ గారు అనపోయినా సరే, మంచిది. కాబట్టి తీర్పును గురించి ఒప్పిస్తాడు, సర్వ సత్యములోకి నడిపిస్తాడు. కాబట్టి ఆత్మను పొందుకోమని యేసు ప్రభువారు అప్పుడు చెప్పారు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం కూడా చదువుదాం. కాబట్టి తండ్రి దగ్గర వాగ్దానం పంపుతున్నాను నేను మీ దగ్గరికి. మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్నంలో నిలిచి ఉన్న, అంటే పరిశుద్ధాత్మ పొందేదాకా మీరు ఇక్కడే ఉండమని చెప్పాడు. తర్వాత పేపర్ తిప్పండి, తర్వాత పేపర్ చదవండి. తర్వాత పేపర్లో ఏముంది? 4వ వచనం చదవండి. ఎన్నో అధ్యాయం ఇది? లోకా తర్వాత పేపర్ ఎక్కడ? అపోస్తుల కార్యం మొదటి. ఎవరన్నారు? మరి కంటిన్యూ, అది అందరూ చెబుతారు. 4వ వచనం, మళ్ళా వాడిని కలుసుకొని మళ్ళా చెప్పారు, మళ్ళీ వెళ్ళొద్దు మీరు, వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను అయితే నీళ్ళ బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందబోతున్నారు అని యేసు ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా అవసరం. నీళ్ళ బాప్తిసం పాస్టర్ గారు ఇస్తే పరిశుద్ధాత్మ బాప్తిసం యేసయ్య ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రెండు కలిస్తేనే దేవుని రాజ్యానికి ఆత్మ వెళ్తుంది, లేకపోతే లేదు. ఆ సత్యాన్ని గమనించవలసిందిగా యేసు ప్రభువారు చెప్పారు. మళ్ళీ 8వ వచనం కూడా చదువుదాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు శక్తి పొందుతారు. ఏ శక్తి అయినా సరే, కరెంట్ ఉంది, పవర్ అంటాం. పరిశుద్ధాత్మ కూడా పవరే కదా, శక్తే కదా. అది ఫ్యాన్లోకి వెళ్తే ఫ్యాన్ తిరిగిద్ది, బొలుపులోకి వెళ్తే బొలుపు వెలుగుతుంది. అదే గ్రైండర్లోకి వస్తే రుబ్బు ఒకబడేసిద్ది. ఏ పని అయినా చేస్తుంది. కాబట్టి మీకేం చేయాలి? మీకే శక్తి కావాలి? మీరు బోధించే శక్తి కావాలి. ఎందుకని? మీరు సాక్షులుగా నిలవాలి, భూదిగంతముల వరకు వెళ్ళాలి. యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు సువార్త ప్రకటించాలి, నాకు సాక్షులుగా నిలబడాలి. దానికి ఏం కావాలి? వాక్శక్తి కావాలి. అది పరిశుద్ధాత్ముడిస్తాడు. అందాక ఉండండి అని చెప్పాడు. పెంతెకోస్తు రోజు వచ్చేసింది. వీళ్ళు మేడగదిలో 120 మంది కూర్చొని ఉన్నారు.
కనిపెడతా ఉన్నారు. ఆకాశము నుంచి పెద్ద ధ్వని వినపడింది. అకస్మాత్తుగా అగ్ని జ్వాలగా విభాగించబడి ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్ముడు వారగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారయ్యారు. అందరూ వాక్శక్తి పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన అభిషేకం ఇదే. వాక్శక్తి కలిగే అభిషేకాన్ని యేసుప్రభువు వారు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 120 మంది పొందారు. ఆ 120 మంది దేవుని పనిముట్లుగా, పాత్రలుగా వాడబడ్డారు. దేవుణ్ణి కూడా వ్యతిరేకించి హింసకుడుగా కదా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్న సౌలు కూడా పౌలుగా మార్చబడి దేవునికి పాత్రగా నిలబడ్డాడు. అన్నయ్య ఇచ్చిన అభిషేకం ద్వారా అననీయ అభిషేకం ఇచ్చాడు. కాబట్టి అభిషేకం యొక్క విలువ కూడా మీరు గుర్తించండి. ఎబ్రీయులకు రాస్తాడు పౌలు గారు, రక్షణ గురించే కాదు అభిషేకం గురించి కూడా ఎబ్రీయులకు తెలియజేశాడు. అది 2వ అధ్యాయం అయితే, రక్షణ గురించి తెలియజేసిన 2వ అధ్యాయం అయితే, అభిషేకం గురించి తెలియజేసిన అధ్యాయము 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆనంద తైలముతో అభిషేకించబడతారో వారందరూ తోటి వారి కన్నా కూడా వారు హెచ్చించబడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు అభిషేకించబడేవారు హెచ్చించబడుదురుగాక. అభిషేకం మనల్ని హెచ్చిస్తుంది. అభిషేకం మనల్ని గొప్పవారిని చేస్తుంది. ఆ సత్యము గుర్తెరగలేకపోతున్నారు ప్రజలు కదా. ఇది ప్రవచనం కూడా, ఇది కోరహ కుమారుల దైవ ధ్యానం కూడా, ఇది కోరహ కుమారుల ప్రేమ గీతం కూడా. 45వ కీర్తన 7వ వచనం. అమ్మ ఇక్కడేమో తోటి వారిని అన్నాడు, ఇక్కడేమో శలికాండ్రు అన్నాడు. పదం ఒకటే, అదే మాట. వారికన్నా హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలం అది అభిషేకించను. నువ్వు హెచ్చించబడాలంటే తైలంతో నువ్వు అభిషేకించబడాలి. నువ్వు గొప్ప వాడవాలంటే, నువ్వు దేవునికి పాత్రగా వాడబడాలంటే నువ్వు అభిషేకించబడాలి. నువ్వు దేవుని పనుల్లో నిమగ్నమై ఉండాలంటే నీకు అభిషేకం కావాలి. అందుకోసమే అభిషేకం ఇవ్వటం. సంఘ బిడ్డలందరూ అభిషేకించబడాలి. యేసుప్రభువు వారు శిష్యులతో చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళి అందరినీ విశ్వాసులుగా చేయండిరా బాబు అనలేదు, శిష్యులుగా చేయాలి. కాబట్టి నేను వచ్చినప్పుడు నాకు దేవుడిచ్చిన తలంపు కూడా శిష్యులుగా చేయాలని. అందుకనే మీరందరూ వాక్యం చెప్పగలుగుతారు. మన సంఘంలో అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర వచ్చిన వాళ్ళు 22 మంది పాస్టర్లు అయ్యారు. నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు 22 మంది. బిషప్ కూడా అయ్యాడు ఒక ఆయన అయితే. ఇంకా నేను బిషప్ గాల, నా దగ్గర ట్రైనింగ్ అయినా ఆయన బిషప్ అయ్యాడు. కొత్తగూడెంలో చేస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు రమేష్ గారు అని. ధనమ్మ ట్రైనింగ్ అయినా ఆమె, రాధమ్మ గారు ట్రైనింగ్ ఆమె, జయం గారు ట్రైనింగ్ ఆమె, లతా ట్రైనింగ్ అయింది, పాస్టర్ గారు పని చేస్తుంది, పాస్టర్ గారు ట్రైనింగ్ అయినా ఆమె. అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళే. సంఘం అంతా కూడా వాక్యం తెలిసిన వారే కదా. అందరూ నేను లేకపోయిన వాక్యం చెప్పగలరు. రమణ గారు వాక్యం చెప్పింది, ప్రసన్న చెప్పింది, సరిత చెప్పింది, అమ్మాయి చెప్పింది, అమ్మాయి చెప్పింది, అందరూ చెప్పేవాళ్ళే. చెప్పని వాళ్ళు ఎవరున్నారు? మా ఇంటి మొత్తం చెబుతారు. పాస్టర్ గారు చెప్పిద్ది, పెద్ద అమ్మాయి చెప్పిద్ది, లావణ్య చిన్న అమ్మాయి చెప్పిద్ది, అభిషేక్ చెబుతాడు. మేము మొత్తం వాక్యం చెప్పేవాళ్ళమే. రేపు 7 మాటలు చెప్పేటప్పుడు రేపు కొత్త వాళ్ళు చెప్పబోతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా యవనస్తులు పెద్దోళ్ళు ప్రోత్సహిస్తారని, ప్రార్థన చేస్తారని, ఆ ప్రార్థన నడిపింపిస్తారని మీ పెద్దోళ్ళ పేర్లు రాశా. అదనమాట. మనం అందరం ఏమవ్వాలంటే యేసుకి శిష్యులంగా ఉండాలి. భూలోకాన్ని తల్లకిందులు చేయకపోయినా 5 వారన్నా బాగు చేసుకుందాం. ఇది చాలు. దేవుడు ప్రత్యేకంగా మాకు ఇచ్చినటువంటి ఇదనమాట. ఇక్కడ
ఇక్కడ తీసుకొచ్చాడు. ఎక్కడో పుట్టి పెరిగిన మమ్మల్ని తీసుకొచ్చి ఈడుంచాడు దేవుడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఇది కదా. నాకు 1998లో చూపించాడు నాకు ఈ ప్రాంతాన్ని. నేను 2001లో వచ్చా ఈ ప్రాంతానికి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 3 సంవత్సరాలు ఎడమైంది. లేకపోతే 3 సంవత్సరాల ముందే రావాల్సిన నేను ఇక్కడికి. 3 సంవత్సరాలు కొంచెం దేవుడు నలగొడితే కానీ దేవుని మాటలు ఆయనకు రాల. అది ఎందుకంటే అప్పుడు ఉద్యోగం ఉందిగా, ప్లాన్ సూపర్వైజరు, రోజువారీ వ్యాపారం చేస్తున్నాం, సీట్లు వేస్తున్నాం, సెటిల్ మేనేజ్మెంట్ రామ్ గారు ఇప్పుడు చేస్తుంది. నేను దేవుడిని నమ్ముకోక ముందు చేసేవాడిని, ఇవన్నీ చేశా. తర్వాత అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి సేవకు వచ్చా. కాబట్టి అభిషేకం గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు చెప్పాడు సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము మొదటి వచ్చిన లాస్ట్ సమూయేలుతో చెబుతున్నాడు, నీ కొమ్మును తైలముతో నింపుము, అప్పుడు అది తీసుకొని వెళ్ళి బెత్లెహేముడైన యెషయి కుమారుల్లో ఒకనికి రాజుగా నియమించుము. రాజుగా నియమించాలన్నా అభిషేకం కావాల్సిందే. అని దీన్ని పడేస్తాడు. నాయకుడుగా అవ్వాలన్నా అభిషేకించాలి, లేవీయుడుగా యాజకుడుగా ఉండాలన్నా అభిషేకం కావాల్సిందే. దేవుని పని ఏది చేయాలి, ఆఖరి బోలని పెట్టేవాళ్ళు కూడా అభిషేకం పొందిన వాళ్ళే. ఎవరాళ్ళు? స్టెఫను, ఫిలిప్పు ఉన్నారు కదా, 7 వీళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన జనాంగమే. కాబట్టి వీళ్ళు దేవుని పని కోసం మనం అభిషేకించబడాలి అని వాక్యం చెబుతా ఉంది. వచ్చాడు, పెద్దోడిని వచ్చాడు, రెండోవాడు వచ్చాడు కదా, మూడోవాడు వచ్చాడు. పెద్దోడిని చూసి అనుకున్నాడు, అబ్బో చాలా ఎత్తుకున్నాడు, బలంగా ఉన్నాడు, భలేగా ఉన్నాడు అన్నాడు. బాబు పాస్టర్ గారు, సమూయేలు గారు, పై వేషం చూడొద్దు, నువ్వు లక్ష్య పెట్టద్దు, హృదయాన్ని చూసి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. లావుగా ఎత్తుగా కన్నపుస్తుంటే ఇక వాళ్ళు పెద్ద సూపర్ అనుకో అక్కర్లేదు. మనం హృదయం బాగుండాలి. హృదయం బాగోకుండా ఎనిదిస్తే సుఖం ఏముంది? లోన కుళ్ళు కుచ్చితం పెట్టుకొని అలాంటి వాళ్ళని సమాధులు అన్నాడు యేసు ప్రభువు. సున్నం కొట్టే మామూలు సమాధులు కాదు, పైకే తెల్ల డ్రెస్సులు. అవునమ్మా, 12వ వచనం. అప్పుడు చిన్నోని పిలిపించారు. ఇది కూడా బాగానే ఉన్నాడు. ఇదిగో నేను కోరుకుంది ఇతనే. దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు 5గురిని కోరుకున్నాం మనం. దేవుని కృపలో 5గురిని ఏర్పరచుకున్నాం కదా. నెలకి ఒక 5గురు, మొత్తం సంఘం అంతా అభిషేకించబడాలి. సంఘంలోని అందరూ అభిషేక్తులుగా ఉండాలి. అందరూ చూస్తేనే సైతాను ఆవడదోన పరిగెత్తాలి. అందరూ దేవుని పనిలో వాడబడాలి. తీసుకుంటాం ముందుకు వచ్చి తర్వాత ఎగ్గొట్టడం కాదు. సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. రేపు వచ్చిద్దే వాళ్ళే. సరే చదువమ్మ. అప్పుడు తైలపు కొమ్మును తీసి, ఇక్కడ ఒక మాట ఎట్లా రాశాడు చూడు, ఎక్కడ ఎవరు ముందంటే ఆయన సహోదరులు ఎదుటే అభిషేకం చేశాడు. వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, సహోదరులు, తోడబుట్టిన వాళ్ళందరూ, తోడివారు ఉన్నారు అక్కడ. కానీ దావీదుకు మాత్రమే అభిషేకం జరిగింది. ఆనాటి నుండి, అభిషేకం జరిగిన నాటి నుంచి దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. అభిషేకం పొందితే, తైలముతో అభిషేకం పొందిన వారి మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చును గాక. అందుకే మనం అందరం అభిషేకం పొందుకోవాలని ఇవ్వటం. కొంతమంది లేదనవచ్చు, ఇదంతా ఉట్టిదే అనవచ్చు, మనకు అనవసరం. అవన్నీ మనకొద్దు. అది పాత నిబంధన అంటారు. లేకపోతే ఎవరు ఏ సంఘానికి ఆ సంఘం అని వాళ్ళ పుస్తకాలు తీసుకెళ్ళిపోతే మనకి మిగిలిది అట్టే.
చివరట్టే. మరి ఎవరు దాళ్ళకి ఇచ్చేట అంతమందే. ఈ తర్జుమాలు చేయబడ్డాయి. ఎప్పుడైతే అభిషేకించబడ్డారో తన సహోదరులు సైన్యములోనే సైనికులుగా ఉన్నారు కానీ వారి మీద హెచ్చించబడ్డాడు. కదా, క్రమముగా కదా, శతాధిపతి అయ్యాడా, సహస్రాధిపతి అయ్యాడా, యోధుల మీద ఉన్నాడా, ఇప్పుడు రాజు అయ్యాడు. క్రమం హెచ్చించబడ్డాడు. అభిషేకం హెచ్చించది. దావీదు అన్నలు హెచ్చించబడలేకపోయారు. ఎందుకో తెలుసా? వారికి అభిషేకం లేదు. అభిషేకం యొక్క విలువ గుర్తించండి. ఈరోజు మనం రక్షణ విలువను, అభిషేకం యొక్క విలువను గుర్తించమని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. మరి ఎందరు గమనిస్తారో, ఎందరు గ్రహిస్తారో ಎಷ್ಟು రోజు చూస్తా, అందాక సమయం ఇస్తా. ఇప్పుడు వరకు 4 గ్రహించారు, 4 రెడీగా ఉన్నారు. ఇంకా ఎవరు రెడీ అవుతారో చూద్దాం. రక్షణకి ఎవరు విలువిస్తారో అన్న విషయాలు మనం పరిశీలిద్దాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభు వారిని అభిషేకించాడా? యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు. ఎవరు చెప్పారా మీకు? బాప్తీసం రోజు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ పావులాగా దిగొచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నా అని చెప్పాడు. కానీ అభిషేకిస్తున్నానని చెప్పాడా? లోక గారు రాశాడా? లేదా మార్క్ గారు రాశారా, మత్తయ్య గారు రాశారా? నాకు కనపడలా. చెప్పిన మాట రైటే, కానీ చెప్పింది ఎవరు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించాడని చెప్పిన వ్యక్తి ఎవరు? ప్రేమించాడు కాబట్టి ఎక్కడ? సరేనమ్మా, ఇందులే కానీ టైం అవుతుంది. ఇప్పటికే అయింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనం. ఏది జరగవలనని దేవుడు రాసి పెట్టాడో, ఏం జరగాలని దేవుడు సంకల్పించాడో, ముందుగా నిర్ణయించాడో అవన్నీ చేయటానికి యేసు ప్రభువుని అభిషేకించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అభిషేకించబడిన పేతురు చెబుతున్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత పేతురు చెప్పాడు ఆ మాట. సరిగాసుకునేవాడు, భయపడ్డవాడు, పిల్ల ముందు అబద్ధం ఆడినోడు, ఎరగనన్నాడు. ఇప్పుడు అభిషేకం తర్వాత ధైర్యం వచ్చింది. అభిషేకం పొందాడు. దాంట్లో యేసు ప్రభువు అభిషేకించబడ్డాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. రోగస్తులు బాగు చేశాడు, పీడించబడుతున్న వారిని స్వస్థపరిచాడు, దెయ్యాలు అల్లగొట్టాడు అన్నాడు 10వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో క్లియర్గా రాశాడు కదా. దానికోసం వచ్చి చెప్పారన్నమాట. కాబట్టి అభిషేకం పొందినటువంటి యేసు ప్రభువారు సమస్తము తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఇప్పుడు అభిషేకం పొందే వాళ్ళందరూ కూడా, పొందుకున్న వారందరూ కూడా తండ్రి చిత్తాన్ని చెయ్యండి, మేలు అనుభవిస్తారు, హెచ్చించబడతారు, గొప్పలు అవుతారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నిజంగా ఇది వాస్తవమైనటువంటి మాట. విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు హెచ్చించబడ్డాడు. ఫిలిప్పీయులకు రాస్తాడు పౌలు గారు 2వ అధ్యాయం 9వ వచనం. ముల్లోకాల్లో కానీ, 3 కాలాల్లో కానీ, వర్తమాన భూత భవిష్యత్తులో కానీ, భూమి మీద కానీ, పరలోకం మీద కానీ, భూమి కింద ఉన్న పాతాళ లోకంలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లుగా, ప్రతి నాలుక కూడా యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లుగా హెచ్చించాడు. అధికముగా అన్ని నామముల కన్నా పైనామం హెచ్చించబడ్డాడు. కారణం ఆయన అభిషేక్తుడు. క్రీస్తు అంటేనే అభిషేకించబడ్డాడు. అందుకని అభిషేక విలువ గమనించండి.
అభిషేకం కోసం ఇంకా రెడీ అవ్వని వాళ్ళు రెడీ అవ్వండి. దేవుడు వచ్చే నెలలో ఎవరికి సిద్ధపాటు చేస్తాడో వాళ్ళు కూడా పొందుకుందురుగో అని దేవుడి ఈ మాటలు ఆశీర్వదించి దీవించును గాక.